అందరికీ నమస్కారం. క్షమించాలి, 5-6 రోజులు అవుతోంది మీ ముందుకు వచ్చి. గొంతు సహకరించకపోవడంతో రాలేకపోయాను. ఇప్పుడు పర్వాలేదు, ఓ మోస్తరుగా ఉంది. ఈరోజు 60 ఏళ్లకు ముందు ప్రచురితమైన ఒక కథను చదువుకుందాము. బాదరాయణ సంబంధం. అనగనగా ఒక ఊళ్ళో అప్పంబొట్లు అనే బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన ఒకనాడు ఉదయాన్నే చద్దన్నం తిని దూరపు గ్రామంలో ఉండే బంధువులను చూసి వద్దామని బండి మీద బయలుదేరాడు. మిటమిటలాడే మండుటెండలో మధ్యాహ్నం 2 జాములయ్యేసరికి ఆయన ఒక గ్రామం చేరుకున్నాడు. చూడబోతే బంధువుల ఊరు చేరడానికి ఇంకా 4 కోసులున్నదాయే. పొద్దుటనగా తిన్న చద్దన్నం అరిగిపోయి కడుపులో నకనక ఆకలవుతున్నది. మరి భోజనం మాటేమిటి? ఆ చుట్టుపక్కల బంధువులు కాదు గదా, ఎరుగున్న వాళ్ళైనా ఎవ్వరూ లేరు. ఏమిటోయ్ పరమేశ్వరా, ఇలా వచ్చిందే నా సంగతి అని ఆలోచిస్తూ మరొక్క 10 గజాల దూరం వెళ్లేసరికి ఒక రేగు చెట్టు నీడన చిన్న ఇల్లు కనబడినాయి. వీధి అరుగుపైన విస్తరాకులు కుట్టుకుంటున్న ఒక బ్రాహ్మణుడు కూడా కనపడ్డాడు. ఆయనను చూడగానే అప్పంబోట్లకి ఒక ఆలోచన తట్టింది. ఇది బ్రాహ్మణుల ఇల్లు, సరిగా భోజనం వేళకే అందుకున్నాను, పోతే ఇక భోజనం సంగతి చూసుకుందాం అని అనుకొని అప్పంబోట్లు రేగు చెట్టు కిందనే బండి విప్పించేశాడు. కానీ ముక్కు మొగము ఎరుగని కొత్త వారిని భోజనం పెడతారా అని ఎలా అడగటం? అది పెద్ద మనిషి తరహాగా ఉండదు. ఆ మాటకొస్తే ఇంటివారికి తనకు ఏమి సంబంధమున్నది? ఏదో ఒకటి కల్పించాలి, లేకపోతే ఆకలి తీరే దారే లేదు. ఈ ఆలోచనతో ఆ రేగు చెట్టు కేసి చూడగా అప్పంబోట్లకి ఒక చక్కటి ఉపాయం తట్టింది. నా బండి చక్రాలు లోగడ రేగి కలపతోనే చేయించినట్లుగా బాగా జ్ఞాపకం. ఈ బ్రాహ్మణుల ఇంటి ముందు ఉన్నది రేగి చెట్టే. నిజానికి పూర్వజన్మ సంబంధం ఏదో ఉండబట్టే ఇప్పుడు మా ఉభయుల మధ్య ఈ బదరికా సంబంధం ఏర్పడింది. బదరిక అంటే ఈ రేగి చెట్టు. వారితో పరిచయం చేసుకోవడానికి ఇంతకు మించిన చుట్టరికం ఏం కావాలే అని అనుకొని సంతోషించాడు. ఒకవేళ ఇంటివారు మన బంధుత్వం ఏంటండి అని అడిగినప్పటికీ ఠకీమని జవాబు చెప్పేయవచ్చునని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో అప్పంబోట్లు చెరచెర నడవలోకి పోయి బట్టలు విడిచి పాగా కొయ్యకు తగిలించి అంగాస్త్రంతో స్నానానికని నూతి వద్దకు వెళ్ళాడు. అంత చనువుగా ప్రవేశించిన అప్పంబోట్లను చూసి వీధి అరుగు మీద విస్తరాకులు కుట్టుతూ కూర్చున్న ఇంటి యజమాని బహుశా ఆయన తన భార్య వంక బంధువై ఉంటాడని అనుకొని తన పని తను చూసుకుంటున్నాడు. స్నానం కాగానే మడి కట్టుకొని భోజనానికి తయారైన అప్పంబోట్లను చూసి, ఓహో, ఈయన నా భర్త వంక కాబోలు, వారే లోపలికి పంపించి ఉంటారు, తగు విధంగా మర్యాద చేయకపోతే బాగుండదు అనుకొని ఇంటావిడ ఏ లోపము రాకుండా భోజనం పెట్టింది. భోజనమైన తరువాత అప్పంబోట్లు నడవలో ఖాళీ మంచం పైన పడుకొని బడలిక తీర్చుకున్నాడు. పొద్దు దిగి కొంచెం చల్లబడగానే బట్టలు వేసుకొని ఆయన మళ్లీ బండి కట్టించాడు. అంత అకస్మాత్తుగా ప్రయాణమైపోతున్న అప్పంబోట్లను ఇంటి యజమాని చూచి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే భార్యని పిలిచి, ఆయన నీకు ఏ వరసవాడు? వచ్చి రావటంలో అంత తొందరగా వెళ్ళిపోతున్నాడేమిటి? ఈ రాత్రికి ఉండమని చెప్పలేకపోయావా అని అన్నాడు. అయ్యో, బాగానే ఉంది, ఆయన నాకు ఏ వరుస కారు, అసలింతకీ ఆయనెవరో నాకు తెలియదు, మీ తరపు బంధువేమో అని నేను పలకరించలేదు అని ఆమె బదులు చెప్పింది. ఆయనెవరో నాకు అంతకంటే తెలియదు, మీ అమ్మగారికి సంబంధించిన దగ్గర బంధువులై ఉంటారనుకొని నేను అసలే పలకరించలేదు. సరే, మోసపోయేలాగా ఉంది అని ఆయన అప్పంబొట్ల దగ్గరకు వెళ్ళి, అయ్యా క్షమించాలి, మనకు గల బంధుత్వం జ్ఞాపకం సరిగా రావడం లేదు, మీరేమీ అనుకోకుండా సెలవిస్తారా అని నిష్కపటంగా అడిగాడు. దానికి అప్పంబోట్లు చిరునవ్వు నవ్వుతూ, బంధుత్వం లేకేమిటండి, అస్మాకం బదరీ చక్రం ఉస్మాకం బదరీ తరుహు బాదరాయణ సంబంధం యాయం వ్యయం వ్యయ అంటే మీ ఇంటి ముందు బదరికా వృక్షం ఉన్నది,
మా బండి చక్రాలు బదరికామానుతో తయారైనవి. మనకు గల బదరీ బాదరాయణ సంబంధం ఇదేను అని బదులు చెబుతూ బండి తోలించుకు పోయాడు. ఈ వింత సంబంధం తెలియక దంపతులు తెల్లబోయారు. ఆనాటి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. ఆనాటి జీవన శైలి, రచనలో పదప్రయోగాలు అన్నీ తెలుస్తున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. తిరిగి మరొక కథతో రేపు మీ ముందుకు వస్తాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.